దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ అజా వేడుకలు జరుగుతున్నాయి. త్యాగానికి భక్తికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పండుగను ఈ రోజు ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త ఇబ్రహీం చేసిన గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు కుర్బానీలు సమర్పిస్తూ ఉన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని 2 తెలుగు రాష్ట్రాల్లోని మసీదుల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. మీర్ ఆలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు భారీ ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అటు దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లోని మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఢిల్లీ, కేరళంలోని తిరువనంతపురం, మహారాష్ట్రలోని ముంబై, కోయంబత్తూర్, అలాగే భోపాల్, జమ్మూ కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. బక్రీద్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అటు బక్రీద్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రార్థనలకు వెళ్లే వారితో పాటు సాధారణ వాహనదారులు సైతం ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ప్రార్థనలు ముగిసి జనం పూర్తిగా ఇళ్లకు వెళ్లే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే పర్వదినం బక్రీద్. త్యాగానికి ప్రతిరూపంగా ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా బక్రీద్ పర్వదినాన్ని నిర్వహించుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో బక్రీద్ పర్వదిన సందర్భంగా ఇటు ముస్లిం సోదరులు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా త్యాగంతో పాటు అటు దానంతో పాటు దయ, ఈ 3 అంశాలకు సంబంధించి కూడా ముస్లిం సోదరులు కుర్బానీ ఇచ్చి వారికి సంబంధించిన పితృ దేవతలను కూడా స్మరించుకుంటారు. ముఖ్యంగా త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పర్వదినాన్ని చేసుకుంటారు. రంజాన్ తర్వాత 70 రోజుల తర్వాత వచ్చే అత్యంత కీలకమైన పర్వదినంగా బక్రీద్ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నగరంలోని ఈద్గాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. ప్రస్తుతానికి నేను హైదరాబాద్ చార్మినార్ మక్కా మసీద్ వద్ద ఉన్నాను చెప్పుకోవచ్చు. అంటే రంజాన్ తర్వాత చాలా పవిత్రంగా భావించే ఈ పర్వదినానికి సంబంధించి కూడా ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలో పాల్గొంటారు. ప్రస్తుతానికి ఇటు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈద్గాల వద్ద వేల సంఖ్యలో కూడా ముస్లిం సోదరులు అటు ఆ ప్రార్థనలో పాల్గొనే అవకాశం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. మక్కా మసీదులో మరికొద్ది సేపట్లో కూడా ఇటు బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి. అందుకు సంబంధించి ఇటు మక్కా మసీద్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం సోదరులంతా కూడా ఒక్కొక్కరుగా మక్కా మసీద్ వైపు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. చాలా పవిత్రంగా ఇటు బక్రీద్ని భావిస్తారు. రంజాన్ పర్వదినం తర్వాత కూడా ముస్లిం సోదరులకు అత్యంత పవిత్ర దినంగా బక్రీద్ని భావిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఇటు కుర్బానీ సమర్పించుకొని వారి త్యాగానికి, పూర్వీకుల త్యాగాన్ని కూడా స్మరించుకుంటూ ఇటు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఈ పర్వదినాన్ని చాలా ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతానికైతే పేద వర్గాలకు సంబంధించిన వారు కూడా కుర్బానీ అందించి వాళ్ళ సామరస్యాన్ని, త్యాగాన్ని, ఆ విధంగా దాన గుణాన్ని కూడా చాటుకుంటారు. ప్రస్తుతానికి అయితే ఇటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మత సామరస్యానికి ప్రతీకైన హైదరాబాద్ నగరంలో రంజాన్ తర్వాత బక్రీద్ పర్వదినం కూడా చాలా కన్నుల పండుగగా సాగుతుంది. సామూహిక ప్రార్థనలు చేసేందుకు వేలాది మంది ముస్లిం సోదరులు కూడా ఒక చోటకి చేరుకొని ఆ ప్రార్థనలో పాల్గొంటారు. ఉదయం నుంచి కూడా, ఎందుకంటే గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం, ఉపవాసం ఉండడంతో ఈరోజు వారికి సంబంధించిన కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో కుర్బానీ సమర్పించిన తర్వాత బక్రీద్ పర్వదినాన్ని చాలా సంతోషంగా నిర్వహించుకుంటారు. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో మక్కా మసీద్ వద్ద కీలక ప్రార్థన కూడా ప్రారంభం కాబోతుంది. ఈ ప్రార్థనలో సుమారుగా ఒక 20,000 మంది పైగా సామూహిక ప్రార్థనలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. కేవలం మక్కా మసీదే కాదు, నగరంలోని చాలా ఈద్గాల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. మీలాలం ట్యాంక్ సంబంధించి కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. వేలాది మంది ముస్లిం సోదరులు సామూహికంగా అక్కడ ప్రార్థన చేసే నేపథ్యంలో ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా నేరుగా అక్కడికి వెళ్లి వారికి శుభాకాంక్షలు చెల్లబోతున్నారు. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నగరం అంతటా కూడా
బక్రీద్ సందర్భంగా ఈద్గాల వద్ద ఒక సందడి వాతావరణం నెలకొన్నట్టుగా మనమైతే చెప్పుకోవాలి మాధవి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.